హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. వింటర్ వచ్చేసింది కదండి, పిల్లలు పెద్దవాళ్ళు సిక్ అవుతూ ఉంటారు కదా. ఈ పల్లి నువ్వులు లడ్డు పెట్టండి, బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. వింటర్లో నువ్వులతో చేసిన ఫుడ్ తింటే చాలా మంచిది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బయట ప్యాకెట్ ఫుడ్ కొనికుండా ఇలాంటి హెల్దీ స్నాక్స్ పెట్టివ్వండి. ముందుగా ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఈ పల్లీలు కొంచెం వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, పల్లీలు బాగా వేగాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓపిక్గా వేయించుకోవాలండి, అప్పుడే మనకు పల్లీలు లోపల వరకు వేగి లడ్డు టేస్టీగా వస్తుంది. పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు తొందరగా వేగుతాయండి, ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. నువ్వులు చూడండి బాగా చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి బాగా చల్లారిన తర్వాత పల్లి పైన ఉన్న పొట్టును తీసేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలను వేసుకోవాలి. ఇందులోనే మనం వేయించుకున్న నువ్వులను కూడా వేసేసుకోవాలి. నువ్వులు వేసుకునేటప్పుడు కొన్ని నువ్వులు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ నువ్వులను లాస్ట్లో లడ్డు చేసుకునేటప్పుడు వేసుకుందాము. దీనిలోనే 2-3 యాలకులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువసేపు మిక్సీ తిప్పకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి. పల్లీలు నువ్వుల్లో నుంచి ఆయిల్ బయటికి రాకుండా ఉండలాగా కట్టకుండా ఉంటుంది ఇలా ఆడించుకోవడం వలన. ఇక్కడ నేను 1/4 కప్పు బెల్లంను యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు పల్లీలు 1 కప్పు నువ్వులకి 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. 1 కప్పు యాడ్ చేసుకుంటే మరీ స్వీట్ అవుతుంది. 1/4 కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత ఒకసారి పల్స్ తిప్పుకొని మళ్ళీ స్పూన్తో కలుపుకొని మళ్ళీ ఆడించుకోండి. మరీ ఎక్కువ స్మూత్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా నువ్వులు, ఆ నువ్వులను యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు. అందరికీ అందుబాటులో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా ఒక ఎనర్జెటిక్ లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. పల్లీలు నువ్వుల నుంచే ఆయిల్ వచ్చేస్తుంది, దాంతోనే మనకు చక్కగా లడ్డూలు తయారవుతాయి. ఇదే విధంగా మీకు కావాల్సిన సైజులో లడ్డూను ప్రిపేర్ చేసుకోవాలి. మండే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదండి, స్నాక్స్ కానీ నేను సండేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలకు బయట ప్యాకెట్ ఫుడ్ అవాయిడ్ చేసి ఇలాంటి హెల్తీ స్నాక్స్ తినడానికి అలవాటు చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మీరు చేయాల్సింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మిస్ అవ్వద్దు.